విషాదంలో పడ్డటువంటి అర్జునునికి అనేక విషయాలు చెప్తూ వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ జ్ఞానానికి అపూర్వమైన ప్రాధాన్యం ఇచ్చాడు. జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ప్రపంచంలో ఇంకొకటి లేదన్నాడండి. అన్నిటికన్నా పవిత్రమైనది జ్ఞానమే అన్నాడు. జ్ఞానానికి ఇచ్చినంత ప్రాధాన్యం గీతలో. నిజానికి మనము భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం ఈ విధంగా ఈ మూడింటికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ కర్మ కంటే కూడా, భక్తి కంటే కూడా జ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. జ్ఞాని చెడడు అనేటటువంటి విధంగా చెప్తాడు. కాబట్టి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగంలో మనకు గీతలో అనేక యోగాలు ఉన్నాయి. విషాదయోగం, సాంఖ్యయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసం, ఆత్మ సంయమం, విజ్ఞానయోగం, అక్షర పరబ్రహ్మయోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగం, ఈ విధంగా శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం అని ఇన్ని ఉన్నాయి. కానీ అన్నింటికంటే గొప్పదేది? ఇది ఒక సూక్తి అండి, అందరం గుర్తించాల్సింది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ప్రపంచం మొత్తం ఢంకా కొట్టి చెప్పొచ్చు అండి ఇది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సదృశమైన పవిత్రమైనది ప్రపంచంలో ఇంకొకటి లేదు అని అర్థం అండి ఇది. ఇంత గొప్ప మాట కృష్ణ పరమాత్మ నోట వచ్చింది, వ్యాసుల వారి కలం గిలికింది, మహాభారతంలో నిలిచింది, ప్రపంచంలోకి ఈ విధంగా వచ్చిందండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అన్నారండి గీతాచార్యులు. ఆచార్యులు గీతాచార్యులు కదా. వాటి జ్ఞానాన్ని మించిన పవిత్రమైంది ఇంకొకటి లేదని చెప్తూ, ఇచ్చట జ్ఞాన సమానమైన పవిత్రమే ఏది లేదు పార్థ, అట్టి యోగ స్థితిని పొందినవాడు తనలో పొందు వరుసగా. తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తాను పొందుతాడు. అంటే ఆత్మలో పరమాత్మను దర్శిస్తాడు జ్ఞానాన్ని ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా జ్ఞానం పొందినటువంటి వాడి గురించి చెబుతూ నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే అన్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇదే. ప్రపంచంలో ఏది గొప్పది అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎట్లాంటిది? పవిత్రమైనటువంటిది. చూడండి, ఈ జ్ఞానం ఉంటే దున్నడానికి ఎట్లా దున్నాలి అనేది జ్ఞానం కావాలి. అంటే ఏ పని చేయాలి, రైతు జ్ఞానం కావాలి. వ్యాపారి ఎలా వ్యాపారం చేయాలి అనేది జ్ఞానం కావాలి. ఆ తర్వాత కంప్యూటర్కి సంబంధించిన విజ్ఞానం, దానికి సంబంధించినటువంటి ఏది ఏమిటి అని తెలియాలి. దాన్ని నడపొచ్చుగాక, ఆడియొచ్చుగాక, కదిలించొచ్చుగాక, కానీ ఏది కదిలించాలి, ఏది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానమే మనిషిని నడిపిస్తుంది. దేనికైనా అంతేనండి. కాబట్టి జ్ఞానాన్ని మించిన పవిత్రమైనది ఇంకొకటి లేదు అని చెప్పడం, జ్ఞానమయం విశ్వం. కాబట్టి ఆ విశ్వాన్ని గురించి తెలుసుకోవడానికి మనిషి తాను ఏకాగ్ర చిత్తుడు కావాలి. జ్ఞానానికి తప్పనిసరిగా మనస్సు ఎక్కడో పెట్టి ఇంద్రియాల వైపు మనసు పరిగెత్తుతూ ఉంటే, పుస్తకం మీద మనసు నిలవకపోతే జ్ఞానం అవుతుందండి. నిజానికి ప్రహ్లాదంతో హిరణ్యకశిపుడు అంటాడు, చదువగ వలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువు తండ్రి, చదివిన సదసద్వివేక చతురత గలుగున్ అంటాడు. చదివితే సత్ అసత్ అనేటటువంటి వివేక చాతుర్యం వస్తుంది అంటాడు. సత్ అంటే ఏంటి? సత్యము, ఏది వాస్తవమో అది. సత్ అంటే పరమాత్మ కూడా. సత్యము ఎటర్నల్ ట్రూత్, అంటే ఎప్పటికీ ఉండే సత్యం ఏదో అది పరమాత్మ. అసత్ అని అంటే ఎప్పుడూ లేకుండా మధ్య మధ్యలో ఉండేది, పోయేది అని అర్థం. కాబట్టి చదివితే జ్ఞానం తెలిస్తే ఏది సత్తు ఏది అసత్తు అనేది తెలుస్తుంది అండి. కాబట్టి జ్ఞానానికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ అంశాన్ని కృష్ణ పరమాత్మ, ఆ జ్ఞానం నీవు తెలుసుకో, అది అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఆత్మజ్ఞానం అని బోధిస్తున్నా అండి. ఇచట జ్ఞాన సమానమైన పవిత్రమయ్యేది లేదు పార్థ, అట్టి యోగ స్థితిని పొందిన వాడు తనలో పొందు వరుసగా అని చెబుతూ జ్ఞానయోగ స్థితిని పొందడమే సిద్ధి పొందడం అని అంటున్నాడు. చూడండి, మాలిన్య నిర్మూలనకు ఏమేం చేయాలి? మాలిన్యం ఉంది, ఏం చేయాలి? కర్మ చేయాలి. మొదట పని చేయాలి. ఇదిగో ఈ బల్ల ఉంది, ఈ బల్ల మీద మురికి ఉంది, ఏం చేయాలి? తుడవాలి. మనస్సులో చెడు ఉంది, ఏం చేయాలి? ఉపాసన చేయాలి, అర్చన చేయాలి, ధ్యానం చేయాలి, మనస్సులోనికి జ్ఞానాన్ని తేవాలి. లేకుంటే మనసులో ఉన్న మురికి అదే విధంగా ఉంటుందండి. కొంతమంది హాస్యానికి చెప్తూ ఉంటారు, శరీరం మీద నీళ్లు పోస్తే మురికి పోతుంది, కానీ మనస్సులోకి ఏం పోస్తే పోతుంది మురికి? మనసులో మురికి ఉంది, మాలిన్యం ఉంది, చెడు ఉంది, అసత్యం ఉంది, అబద్ధం ఉంది, పాపం ఉంది, చెడు ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ దేనివల్ల పోతాయి మనస్సులోకి? జ్ఞానాన్ని మనస్సులోకి పంపాలి అని.
కాబట్టి ఆ జ్ఞానాన్ని పంపడానికి ముందు సాధన చేయాలి, మనిషి కర్మ చేయాలి, ఉపాసన చేయాలి, అంతేకాకుండా ధ్యానం చేయాలి, యోగం చేయాలి. కాబట్టి యోగసిద్ధిని తాను పొందితే అప్పుడు జ్ఞానసిద్ధిని తాను పొందగలుగుతాడు. కాబట్టి అందుకొరకే స్వయం నీవంతట నీవు పూనుకోవాల్సిందే. ఇప్పుడు ఆవుకు నీళ్లు కావాలి, ఆవు వెళ్ళి తాగితేనే కదండి అది దానికి దాహం తీరేది. ఒక దగ్గర అది ఉండి దాహం అంటే మనిషి కూడా దాహం అని ఒక దగ్గర కూర్చుంటే తను వెళ్ళాల్సిందే కదా. సింహానికి ఆహారం కావాలి, నా నోట్లో వచ్చి పడాలంటే పడుతుందా? తను వెళ్ళాలి, వేటాడాలి, సంపాదించాలి. మనిషి కూడా అంతేనండి, ప్రయత్నపూర్వకంగా జ్ఞానాన్ని తాను పొందాలి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అందుకే స్వప్రయత్నం వల్లనే సాధ్యం అంటాడు. అంతేకాకుండా సాధన ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అది ఇంకొక ఉదాహరణ చెప్తే, మురికి పట్టుకొని ఉంది బట్టకు. ఈ మురికి కడిగితే కానీ, శుభ్రమైతే కానీ, ఏ రంగు వేస్తే ఆ రంగుతోటి ఆ బట్ట రంగు బాగా పట్టుకుంటుంది. అయితే కాలం పడుతుందండి, పచ్చికాయ పండడానికి కొంతకాలం పడుతుంది, శిశువు జననానికి 9 మాసాలు పడుతుందండి. కాబట్టి జ్ఞానం కూడా మనిషిలోకి రావడానికి సమయం పడుతుంది. అందుకే ఒక సూక్తి లాంటి ఒక గొప్పది కృష్ణ పరమాత్మ చెప్పింది, ఇది అందరం గుర్తుపెట్టుకుందాం. ప్రపంచ మానవులందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గీతాచార్యుల మాట ఇదండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇది గ్రహిద్దామండి, దీనిని ఆచరిద్దామండి, 10 మందికి చెబుదామండి, గీతాచార్యుల బోధగా ప్రచారం చేద్దామండి.